వెల్కమ్ టు మై ఛానల్. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేస్తారండి చికెన్ కూర. నేను చేసిన స్టైల్లో చేయండి. 2 ఆనియన్స్, 2 టమాటోస్ కోసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ బాగా క్లీన్గా కడిగి, నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 3 టైమ్స్ వాష్ చేయాలి, లేకపోతే బ్లడ్ అంతా ఇంప్యూర్గా ఉంటుంది. బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. 3 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ అది మీ ఇష్టం. ఒక చికెన్ అంత ఇంప్యూర్గా ఉంటుంది, ఒక చికెన్ బాగుంటుంది. నేను ఇక్కడ 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. క్లీన్గా ఉండాలి వాటర్, అప్పటిదాకా వాష్ చేసుకోవాలి. నాటుకోడి అయితే ఒక్కసారి వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ బ్రాయిలర్ చికెన్ కాబట్టి 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకొని, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాతి సాల్ట్ అంటే రాతి ఉప్పు అంటారు కదా, అది వేసి బాగా కలపాలి. మిక్స్ అవ్వాలి, ముక్కలకన్నీ మిక్స్ అవ్వాలి. పసుపు ఉప్పు మిక్స్ అవ్వాలి. పక్కన పెట్టుకోవాలి. అది ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆవాలు 1 స్పూన్, ఒక గుప్పెడు కరివేపాకు. అవి వేగినాక మనం ముందుగా కోసుకున్న ఆనియన్స్ ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలి. మిక్సింగ్. అవి వేగాయి. 2 టమాటోస్ కోసుకున్నాం కదా మనం ఫస్ట్, అవి దాంట్లో వేయాలి. అవి కూడా మిక్సింగ్. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ముందుగా చికెన్లో కొంచెమే వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు సరిపడిన చూసి వేసుకోవాలి. కొంచెం తగ్గించి వేసుకోండి మీ రుచికి తగ్గట్టు. మళ్ళీ మిక్సింగ్. చికెన్ అంతా మిక్సింగ్. వాటర్ అన్నీ ఎలా వచ్చాయో చూడండి. అప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఫస్ట్ కానీ కారం వేసామా కారపు వాసన వస్తుంది, బాగుండదు. కాబట్టి ఉడికినాక నీళ్ళు బుడగలు వచ్చేటప్పుడు కారం వేస్తే బాగుంటుంది. నేను చేసిన మసాలా వేసేసాను. లైట్గా కొంచెం పుదీనా వేసాను. ఆ చికెన్ కూర అలా వడలో వేసుకొని తింటుంటే ఆహా, మా అత్తమ్మ